బ్రేకింగ్ న్యూస్. గోరెంట్ల మాధవ్ వ్యవహారంలో ప్రభుత్వం పోలీస్ శాఖను డీటెయిల్డ్ రిపోర్ట్ కోరింది. కోర్టుకు హాజరుపరిచిన సమయంలో గోరెంట్ల మాధవ్ సెల్ ఫోన్ మాట్లాడారు. అయితే ఆ ఫోన్ ఎవరిచ్చారనే దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. చేబ్రోలు కిరణ్ ఉన్న అడ్రస్ కొంతమంది పోలీసు అధికారులే చెప్పారని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకొచ్చారు. అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలోనూ గోరెంట్ల మాధవ్ ఓవర్ యాక్షన్ చేసినట్లు పోలీసులు రిపోర్ట్ రెడీ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు పోలీసులపై వేటు పడే అవకాశం ఉంది. తమాషానా ఇళ్ళల్లో తిరాణ కొడితే కూడా డిస్క్లోజ్ చేయకుండా తమాషాలు చేస్తారా? దోపిడుతున్నానా? పొలిటికల్ లీడర్ని, ఎంపీగా పనిచేసినోడిని, ఈ దేశానికి ఎంపీగా పనిచేసినోడిని, పోలీస్ ఆఫీసర్ని తమాషాలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? రైట్గా గోరెంట్ల మాధవ్ కు పోలీసులే ఒక సహకరించారు అంటూ ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు. అయితే ఆ పోలీసులపై వేటు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, అయితే ఎవరైతే సహకరించారో వాళ్ళపై వేటు పడే అవకాశం ఉందా, లేదంటే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? మొత్తం మీద చూసుకుంటే గోరెంట్ల మాధవ్ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 3 అంశాలకు సంబంధించి కూడా ఆయన వ్యవహరించిన తీరు ఇటు పోలీస్ శాఖ ప్రతిష్ట మక్కుబారేలాగా ఉండడంతో పాటు పోలీసుల పట్ల ప్రజల్లో ఒక రకమైన చులకన భావం ఏర్పడే రీతిలో గోరెంట్ల మాధవ్ వ్యవహరించారని చెప్పి పోలీసులు పెద్దలు కూడా గుర్తించిన పరిస్థితి కనిపించింది. దీనిపై సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ నివేదిక కోరాలని చెప్పి కూడా భావించారు. ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందినట్లు కూడా తెలుస్తోంది. ఒకటి, గోరెంట్ల మాధవ్ ఫస్ట్ ఎప్పుడైతే కిరణ్ ని మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తున్న సమయంలో కిరణ్ ఉన్న లొకేషన్, కరెక్ట్ లొకేషన్ ని కూడా కొంతమంది పోలీస్ సిబ్బంది, అది కానిస్టేబుల్ ఎస్ఐలా సిఐలా అనేది తెలియదు కానీ కొంతమంది పోలీస్ సిబ్బంది కరెక్ట్ లొకేషన్ ని గోరెంట్ల మాధవ్ కి చేరవేసినట్టు తెలుస్తాం. తద్వారానే గోరెంట్ల మాధవ్ కరెక్ట్ గా కిరణ్ ఏ వాహనంలో ఉన్నారో అక్కడికి వచ్చి కిరణ్ పై దాడికి పాల్పడే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత రెండో అంశానికి సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే సమయంలో కూడా 1-2 సార్లు కోర్టు ప్రాంగణంలో ఆయన సెల్ ఫోన్ మాట్లాడుతూ కూడా కనిపించారు. వాస్తవానికి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించిన, అంటే మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడుతున్నారంటే అప్పటికే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తికి సెల్ ఫోన్ ఏ రకంగా వస్తుంది, సెల్ ఫోన్ ఎవరు అందజేశారు, ఎవరి నేతృత్వంలో ఆయన సెల్ ఫోన్ ఎవరితో మాట్లాడారు అనే దానికి సంబంధించి కూడా విచారణ చేపడుతున్నారు. 3 అంశానికి సంబంధించి కూడా సాధారణంగా పోలీస్ అధికారులు ఒక వ్యక్తిని ఎవరినైతే అరెస్ట్ చేస్తారో, ఎందుకంటే కేవలం అతనిపై వచ్చిన అభియోగాలు బేస్ చేసుకుని మాత్రమే అరెస్ట్ చేస్తారు కాబట్టి అతన్ని డిక్లేర్ చేసినట్టు కాదు కాబట్టి ఎక్కువ మంది మొహానికి ముసుగులు వేస్తున్న పరిస్థితి పోలీసులు ఇటీవల కాలం, అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా తరచూ ఈ విషయాన్ని ప్రయోగిస్తారు. అయితే గోరెంట్ల మాధవ్ సంబంధించి తలకి మాస్క్ వేసే సమయంలో కూడా పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. నేను పోలీస్ అధికారిగా పనిచేశాను, ఎంపీగా పనిచేశాను, తమాషాలు చేస్తున్నారని చెప్పి కూడా పోలీస్ సిబ్బందిపై ఇష్టానుసారంగా వ్యవహరించారు. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా కొంతమంది కింది స్థాయి సిబ్బంది, కానిస్టేబుల్, సిఐలు, ఎస్ఐలు, ఒక సీనియర్ డిఎస్పీ అధికారి కూడా ఒకరు సహకరించినట్లు కూడా ప్రభుత్వానికి అయితే ప్రాథమిక సమాచారం ఉంది. దీనిపై సమగ్రమైన విచారణ కూడా కోరుతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంకాలం కానీ రేపు కానీ ప్రభుత్వానికి నివేదిక వస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత దాదాపుగా 3 నుంచి 5 పోలీసులపై కూడా వేటు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు సిఐ డిఎస్పీలకు సంబంధించి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వ పెద్దలు అయితే భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రియా, శివ, అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ మాట్లాడారు అని చెప్తున్నారు కదా, సో ప్రాథమికంగా పోలీసులు ఆయనకి సహకరించారని కూడా తెలుస్తోంది. మరి ఎవరితో ఆయన ఆ టైంలో మాట్లాడారు అనే వివరాలు ఏమైనా తెలుసాయా? బికాస్ ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది కదా. ఖచ్చితంగా, అంటే ఎవరితో ఫలానా వ్యక్తులతో మాట్లాడాడు అనే దానికి సంబంధించి కూడా ఎవరు దాన్ని ధృవీకరించే పరిస్థితి కనిపించలేదు. కానీ అరెస్టు చేసి రిమాండ్ కి తరలించి న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన సమయంలో, అంటే కోర్టు ప్రాంగణంలో ఆయన సెల్ ఫోన్ మాట్లాడుతూ కూడా చాలా మందికి కనిపించిన పరిస్థితి కనిపించింది. సో అంటే సెల్ ఫోన్ కొంతమంది ఎవరైతే పోలీస్ అధికారులు, అంటే గోరెంట్ల మాధవ్ సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సమయంలో బందోబస్తుకి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు, పోలీసులు, ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, సో అక్కడ బందోబస్తు నిర్వహించిన కొంతమంది వ్యక్తులు గోరంట్ల మాధవ్ సహాయ సహకారాలు అందించి ఆయన సెల్ ఫోన్ మాట్లాడుకునే అవకాశాన్ని ఇచ్చినట్లు కూడా పోలీసులు
పోలీసులు ప్రాథమికంగా కూడా అధికారులు గుర్తించారు. దీనిపై కూడా కొంతమందిపై వేటు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆయన ఖచ్చితంగా ఆయన కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్దలతో మాట్లాడినట్టు కూడా ప్రాథమికంగా సమాచారం అవుతుంది. కానీ పర్ఫెక్ట్ గా పలానా వ్యక్తులతో మాట్లాడారనేది మనం అయితే చెప్పలేం ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.